దయాపాత్రం దేవక్తాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహత సరితరాణి తృణాయమేని అస్మద్గురోర్భగవతోऽస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్తినా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురికైశ్చంద్రజలదిం గోవిందపూరాధిపౌ భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనకోలేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయతవే యస్య వాగమృతాసారపూరితం గుణత్రయం వేదాంత వేద్యామృతవారిరసేః వేదార్థసారామృతపౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సౌనవే సంసార భోగి సందష్ట జీవజీవాతవే నమః శ్రుత్యద్సారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోమనం సుందర జామాతృమనే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మద్మజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసనే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయా పాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశక పాద సేవా ప్రాప్తాఖిల త్రివేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య సశిష్యం వడేవర్లి గురుం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి తీర్థయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ శఠగోపవాङ्మయం శాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னும் தன்குருவூரென்னும் மறுவினியவன் பொன்னலென்னும் மறுமறைகள் வந்தாதி செய்தார் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் கொழுபோர் பயணம் இனத்தாரை இல்லாதிரைந்தே தனத்தாலும் ஏதும் உறைவிலே என் கை சடகோபன் பாதங்கள் யாவும் உடைய பத்து ஏந்து பெரும் கீர்த்தீர மானுச மனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோபம் சந்தமிழ் வேதந்தரிக்கும் பேராட உள்ளம் பெறா வான் திகழும் சோலை மதுரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்தாய் தத்தாய் இராமானுசம் மிக்க விரை நிலையும் ஐயாமையர் நிலையும் தக்க நெறியும் தடையாக தப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோ யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருப்யோ நமః జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి తిరువాయిమజి దివ్య ప్రబంధంలో మనం 7వ పదిలో 9వ దశకంలో 8వ పాసురంలో ప్రవేశిస్తున్నాం. ఈ దశకం అంతా కూడా నేను ఏం చేసినా స్వామి రుణం తీర్చుకోలేను
అని సారాంశంగా చెప్పినటువంటి దశకం. ఎలా ప్రత్యుపకారం చేయాలో నాకు తెలియదు, అందుకని నన్ను తనవాడిగా చేసుకుని తాను చెప్తూ ఆ కర్తృత్వాన్ని నాకు ఆరోపించి ఆ పేరు ప్రతిష్టలు నాకు తీసుకొచ్చి ఇంత ఉపకారం చేసినందుకు నేను ఏం చేసి రుణం తీర్చుకోగలను? ఎన్ని రకాలుగా చెప్తున్నారో చూడండి. ఏం చేసి రుణం తీర్చుకోగలను అంటే అసలు పోనండి అంత రుణం తెచ్చుకోలేకపోతే మర్చిపోండి. అయిపోయి అసలు ఎలా మర్చిపోగలనండి ఆయన యొక్క కటాక్షాన్ని? ఆ మరవడానికి ఏమైనా ఉపాయం ఉందండి? అది కూడా నాకు తెలియదండి. చెప్పింది ఆయన, పేరేమో నన్ను ఉపకరణంగా చేసుకున్నాడా, ఇంత పేరిచ్చాడా? ఏం చెప్పినా నా మనసుకు తృప్తి కలగడం లేదు. ఇది ఒక ఉద్విగ్న స్థితి అన్నమాట. అందువల్ల ఒకే మాటని మనకి ఉద్విగ్నం కలిగినప్పుడు 4-5 సార్లు అంటుంటాం. నీకు ఎలా చెప్పాలో తెలియడం నాకు తెలియడం నీకు ఎలా చెప్పాలి ఇలాగా ఆ పరిస్థితిని బట్టి 4-5 సార్లు అన్నట్లు నమ్మాళ్ళ వాళ్ళు నీకు ఎలా ప్రత్యుపకారం చేయాలో నాకు తెలియట్లేదయ్యా అంటున్నారు. 7లో 9లో 8వ పాసురంలో ప్రవేశిస్తుంది. 7, 9, 8. ஆர்வனோ ஆழியங்கை எம்பிரான் புகழ் பார்வெண்ணீர் முற்றும் கலந்து பருகிலும் ஏர்விழா என்னை தன்னாக்கி என்னால் தன்னை சேர்பெறையின் కవి సొన్న తిరత్తుకే. చాలా నా చేత పాడించుకుని నేను పాడాలంటే నాకేమన్నా జ్ఞానం ఉందా అన్నానా? ఇంత జ్ఞానహీనుడైన నాకు జ్ఞానాన్ని కలిగించి నా చేత పాడించుకుని ఆ పేరేమో నాకు పెట్టాడు. కష్టపడింది ఆయన. ఇలాంటి మహానుభావుడి యొక్క సౌశీల్యాన్ని పొగడాలి అంటే నేను ఏం చేస్తే సరిపోతుంది అంటున్నారు. ప్రతిపదార్థం చూడండి. ఏరు ఇలా నాకు అసలు ఏ యోగ్యత లేదండి. అమ్మో, నేనా స్వామిని వర్ణించదగిన వాడిని? వేదాలే వర్ణించలేవని వెనక్కిపోయిన స్వామిని నేనెక్కడ వర్ణించగలనండి? అర్హత లేదు. ఎన్నై తన్నాకి అలాంటి నన్ను తనలాగా చేశాడు, తనతో సమానంగా చేసుకున్నాడు. ఎన్నాళ్ళు సీర్పరా నా మీద నాకు పేరు ఇవ్వడం కోసం, అది తన సౌశీల్యం. సౌశీల్యం అంటే అవతల వాళ్ళని తనతో సమంగా, ఎంత తక్కువ వాళ్ళైనా తనతో సమంగా భావించడం. తన్నై ఇంకవి సొన్న, తన మీద నా చేత తీపి కవిత్వం చెప్పించుకున్నాడు. కాబట్టి తిరత్తుకు ఆళి కై ఎంబిరాన్, చక్కటి శంఖ చక్రాలని చేతిలో కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని చేతిలో ధరించినటువంటి సర్వేశ్వరుని యొక్క పొగ కీర్తి. ఇప్పుడు అది సబ్జెక్టు. ఆ కీర్తిని మనం పొగడాలి. పార్ వెన్ నీరు మొత్తం కలందు, భూలోకంలో ఉన్నవాళ్ళు, ఊర్ధ్వలోకాల్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ కట్టుకుని కలిసి పరుగులేం అనుసంధించిన ఆర్వనో తృప్తిని అవుతానా? నేనొక్కడిని కాదు, ఈ భూలోకంలో వాళ్లే కాదు, ఆ ఆకాశంలో వాళ్లే కాదు, అన్ని లోకాల వాళ్ళు కలిసినా కూడా అంత శక్తి ఒకచోటే ఏకాగ్రీకరించినా కూడా స్వామి యొక్క వైభవాన్ని నేను చెప్పలేను అని అంటున్నారు. చెప్పుకున్నాం కదండి, వ్యక్తీకరణలో ప్రయోగాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి అద్భుత వ్యక్తీకరణ అంటారు. అంటే చెప్పే విధానము అంటారు అన్నమాట. వ్యక్తీకరణ అంటే చెప్పే విధానము అని. చెప్పే విధానాలు ఎన్ని అందాలుగా ఉంటాయండి. మనమైతే ఏదో మామూలుగా చెప్పేసుకుంటున్నాం, కానీ గొప్ప వాళ్ళు గనక చెప్తే దానికి చాలా అందాలు ఉంటాయి. అబ్బా ఎంత బాగా చెప్పారు అనేలా ఉంటుందన్నమాట. అలాగే నేను చెప్పలేకపోతున్నానే అని అంటున్నారు. వ్యాఖ్యానం చూడండి, ఎట్టాం పట్టు 297వ పేజీ.
எட்டாம் பாட்டு. நான் ஒருவனும் இருந்து ஜீவிக்கும் நாள் ఉపకార స్మృతికు కాలం పెరాదెండ్రు నోవు పడుగిరేనో. అంటే నాను ఒరువన్, నేనొక్కడిని ఇరుందు జీవిక్కున్నాள், జీవించి ఉండేటువంటి కాలం అంటే నా బ్రతుకంతా అన్నమాట. స్మరించినా కూడా అది ఉపకార స్మృతికు కాలం పోరాదెండ్రు నవ్వు పడగరేను. ఉపకారానికి, ఆయన చేసిన ఉపకారానికి తగినట్లుగా నేను చెప్పలేను అన్నారు. என்னுடைய உபகார ஸ்மிருதியையும் அபேட்சையும் உடையராய்கொண்டு புறம்பே அந்நியபதராயிருக்கிற பகவத் వ్యతిరిక్త సమస్త చేతனருடன் என்னுடனே கூடி நெடுங்காலமெல்லாம் நானும் அவருங்களும் கூడి నేను అనుభవిస్తానార్వనో ఎంగిరార్. ఇప్పుడు అలా కాదు, నేను కాదండి, భగవంతుణ్ణి ఇష్టపడే వాళ్ళు, భగవత్ వ్యతిరిక్తులు అంటే ఆయన గొప్పతనాన్ని అంగీకరించనటువంటి వాళ్ళు, అసలు సృష్టిలో ఉన్న చేతనులు అందరూ, వీళ్ళందరికీ కూడా స్వామిని పొగడాలి అని ఒకవేళ కోరిక గనక వస్తే, అందరికీ రాదు, ఒకవేళ వస్తే, ఉపకార స్మృతి కలిగితే, నాకున్నంత కోరిక వాళ్ళందరికీ కూడా ఉంటే, అందరం కలిసి పొగుడుదామని అనుకున్నా కూడా నాకు తృప్తి కలగదు. అది నేనొక్కడిని కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ కట్టకట్టుకుని పొగిడేసిన ఆయన వైభవాన్ని మనం ఇంత అని చెప్పలేము అని అంటున్నారు. ఆర్వనో ఇచ్చాది ఆజి అంకయ్యం బిరాన్, ఇది ఎప్పుడు అంటుంటారు. ఆజీ చక్రం, కై అందంగా చేతిలో ధరించి ఉండేటువంటి చక్రధారి అని అర్థం అన్నమాట. పొగడై పార్వన్నీర్ ముత్తం కలంద పరిగిలం, అది విశాల భూమిలో ఉన్నవారంతా కూడా అందరూ కలిసి పొగడినా సరే నానార్వనో, నాకు తృప్తి అనేటువంటిది కలగదు. అందరూ కలిసి పెరుమాళ్ళను స్తోత్రం చేసినా నాకు తృప్తి కలగదు. ఆర్వనో ఇచ్చాది ஆழியங்கை பிரான் புகழை பார்வெண்ணேர் முத்தும் கலந்து பருகிலன் நான் ஆர்வனோ, தன்னுடைய ஸ்வரூப ரூப குண விபூதிகளை என்னுடைய కవికు విషయమాకిన మహోపకారకనుడయ్య పొగజై, తన యొక్క గొప్పతనాన్ని అంతటిని, ఉభయ విభూతి నాయకత్వాన్ని అంతటిని, అన్ని లోకాల్లో ఉండే వాళ్ళ భోక్తృత్వ శక్తిని నాకే ఇచ్చేసినా కూడా తీరనంత, వర్ణించడానికి సాధ్యము కానంత. అంటే ఒక్క విషయం మామూలుగా చెప్పుకోవాలంటే, నాకు శక్తి లేదు, అన్ని లోకాల వాళ్ళు కట్టుకొని వచ్చి ఏకశక్తిగా మారదామని మారి చెప్పిన ఆ గుణాన్ని వర్ణించడము సాధ్యము అయ్యేటువంటిది కాదు. వాయుకొండ మానిడం పాడవంద కవియే నల్లేన్, ఆయికొండ సీర్ వళ్ళలాడి పిరాననక్కే ఉడన్ ఎంగిరారిరే. ఈయన సాధారణమైనటువంటి వాడండి. ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ பாரில் உள்ளார், விண்ணில் உள்ளார், நீரில் உள்ளார். இவர்கள் எல்லாருடைய வாகாஜ்யோபகரணங்களையும் போக்திருத்துவத்தையும் சக்தி விசேஷணங்களையும் உடையேனாயக் கொண்டு కాలమెల్లాం నిన్ను అనుభవిస్తానాலும் తాను నార్వనో. అబ్బాయి ఎంత వాక్యము! ఈ లోకంలో ఉండేవారందరూ, విண்ணிలున్నారు ఆ నిత్య సూర్యులందరూ ఆ లోకంలో ఉండేవాళ్ళు, నీరులున్నారు పాతాళాది లోకాల్లో ఉండేవారు, అంటే సప్తలోకాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా వారందరి వాగాది ఉపకరణంగల, నోటితో చెప్పేది, వాగింద్రియము మొదలైనటువంటి సాధనాలు అన్నిటి యొక్క శక్తిని, భోక్తృత్వத்தையும் శక్తి విశేషలంగளையும், ఆ భోక్తృత్వం ఆ శక్తి ఉడయే నాయికొండు కాలమెల్లాం నిన్ను అనుభవిస్తాలు అన్నీ కలిపి ఒక చోట చేరి కాలతత్వం ఉన్నంత వరకు నిన్ను అనుభవించిన, రెండు కలిసాయి ఇక్కడ.
అందరి శక్తి కలిసినా ఒకటి, అంతకాలం కలిసినా ఒకటి. ఇవి రెండు కూడా ఇంతలా ఉన్నా కూడా నేను అనుభవిத்தாலும் தான் நான் ஆர்வனும் கலக்கை அவத்தோடரே சேர்க்கை అందుకే పారువిన్నెన్ను. పారువిన్నీరు అన్నప్పుడు ఇంకోలా కూడా చెప్పచ్చు అంటున్నారండి. ఎలాగా? పారువిన్నీరు, పారువిన్న నీరు, పారువిన్న అంటే ఉభయ విభూతులు, భూలోకము ఆ స్వర్గలోకము ఊర్ధ్వలోకాలు అన్ని అనేటువంటిది, నీరు అధోలోకాలన్నిటి అనేటువంటిది. అలాగా అర్థం తీసుకున్నా కూడా అందరికీ ఉన్న ఉభయ విభూతిயும் சொல்லி நீரென்னு நேர்மையாய் சுவாவமாய் உபய விபூதியிலுள்ளார் போக்திருத்வ சக்தி ஸ்வபாவத்தை உடையும் சக்தியும் உடையேனாய் అనుభవిస్తాலும் என்றாகுமாం. ఇంతమంది దగ్గర ఉండే అనుభవించే శక్తి అంతా నా ఒక్కడికే వచ్చినా సరే, అంత శక్తితో నేను అనుభవించినా సరే ఈ ఉపకారం తీర్చుకునేటువంటిది కాదు. అంత మహోపకారం చేశాడు తండ్రి నాకు. ఒక్కటేనండి భావం, నేను కాదు లోకాలన్నీ కలిసినా వర్ణించలేము. ఇన్ని లోకాలే కాదు, జీవతత్వం అంతా ఒకటైపోయి వర్ణించిన నీ శక్తి గొప్పతనాన్ని మేము తెలుసుకొనలేము. అందుకే పారు విన్నెండ్రు ఉభయ విభూతియం சொல்லி நீரென்னு நேர்மையாய் ஸ்வபாவமாய் உபய விபூதியிலுள்ளார் போக்திருத்வ சக்தி ஸ்வபாவத்தையும் உடையேனா அனுபவித்தாலும் என்னாகுமாம். நீர் எப்படி எல்லாருடைய உபகரணங்களையும் உடையீராய்கொண்டு காலமெல்லாம் అనుభవియా నిన్నాலும் ఆరామైకవన్ పన్నిన ఉపకారం తానేదన్నాల్. ఏంటండి బాబు, ఇంత ఉపకారం చేశాడు, నా జీవిత కాలం సరిపోదు, లోకాలన్నీ కలిసినా సరిపోదు, కాలతత్వం ఉన్నంత వరకు సరిపోదు. ఏంటండి బాబు అంత పొగిడేస్తున్నారు? ఏం ఉపకారం చేశాడండి ఆయన? అమ్మో, ఏం ఉపకారం చేశాడో చెప్పమంటారా? ఏరిచ్చాది ஏர்விழா என்னை தன்னாக்கி என்னால் தன்னை சீர்பெற இங்க விசன்னதிரத்துக்கே. ఏర్విలా ఇంగు యోగ్యత లేని నన్ను, అది మెయిన్ ఉపకారం. నాకు అసలు అర్హతే లేదు, అలాంటి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు పనికిరాని నన్ను ఈ తిరువాయిమలి ప్రబంధం చెప్పడానికి ఆయన సెలెక్ట్ చేసుకోవడమే ఆయన నాకు చేసిన అద్భుతమైనటువంటి ఉపకారము. ఇంగు నన్మై இல்லையாக சொல்லுகிறது கீழே కవిపాడుకై కీడాన ఇచ్చయ్యం இல்லை என்றார். 5వ పాసరంలో ఏమన్నారు? ఏర్విలా, అబ్బే నాకు అంత ఇచ్చ లేదండి, అంత అర్హత లేదండి. అర్హత అంటే కోరిక ఉండాలి, నాకంత కోరిక లేదండి అన్నారు. మరి అంటే ఇక్కడ ఏమంటున్నారు? అంత సుకృతం లేదండి. ఇంగు ఇక్కడ అవిచ్చ, ఇక్కడ యాన యోగ్యతయ్యం ఇల్లై అంగిరారు. ఇక్కడ తీసుకుంటే యోగ్యతే కాదండి, అర్హత, అర్హత కూడా లేదండి. నాకు కోరిక లేదు, అర్హత లేదు. మనం అంటాం, అమ్మో మేమా ఆ పని చెయ్యాలని కోరిక లేదు, అంత శక్తి మాకు లేదండి అంటామే. అలాంటి ప్రయోగం అన్నమాట. ఇక్కడ నాకు ఆయన కవిత్వం, ఆయన మీద చెప్పగలిగినటువంటి యోగ్యత లేదు. అలాంటి వాడిని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. బ్రహ్మణ వివిధిషంతి. నెక్స్ట్ పేజ్ ఎన్నా నిర్కచ్చేదేయం. అది ఏంటి అంటే, ఈ కవిత్వం చెప్పేమో అప్పుడు ఈ స్వామికి ఉన్నటువంటి సౌశీల్యం మందు మిగిలిన గుణాలన్నీ ఎందుకు పనికిరావటండి? యజ్ఞేన దానేన తపసా அநாசகேனா என்ன யோக்கியத்தையை சொல்லித்திரே அதுவும் இன்றைக்கே இருக்கிற ఎంగై. ఏ యోగ్యత లేనటువంటి నన్ను తనతో సమానంగా చేసుకుని తన సౌశీల్యాదిని నాకు అనుభవింపచేసి దాన్ని చెప్పడానికి మధుర కవిత్వాన్ని చెప్పే శక్తిని ఇచ్చి నా చేత కవిత్వాన్ని చెప్పుకున్న విధానము, దీనికి నేనేం చేసినా రుణం తీర్చుకోలేను.
అయ్య బాబా ఎన్ని పనులు చేశాడో. ఒకే వాక్యం ఇందులో 5 పాయింట్స్ చెప్పారు. ఒకటి, యోగ్యత లేని వాడికి యోగ్యత కల్పించాడు. రెండవది, సాధారణుడనైన నన్ను తనతో సమానంగా చేసుకున్నాడు. మూడవది, తన సౌశీల్యాన్ని లోకానికంతా అర్థమయ్యేలాగా ప్రకటించాడు. నాలుగవది, కవిత్వంలో మాధుర్యాన్ని చెప్పాడు. ఐదవది, ఆ పేరు ప్రతిష్టలు నాకిచ్చేసి తానేం తెలియని వాళ్ళ కూర్చున్నాడు. ఇంత వాక్యార్థాన్ని ఏకవాక్యంలోకి తీసుకొచ్చారు అన్నమాట. ఇంతగా కవిత్వం చెప్పాడే, ఇంకా నేను ఏ విధంగా తృప్తిని పొందగలను అని అంటున్నారనమాట. సమస్త కళ్యాణ గుణాత్మక నాన అవన్ ఇక్కవియాలే తనకు నిరమాంబడియాగచ్చన్న నాన్ కవిసల్ల సర్వేశ్వరనాన తనకి ఇత్తాలే నిరమాగ నినహిత్తిరా నిన్రాన్. ఆయన చూస్తే సర్వేశ్వరుడు, ఆయన చూస్తే చెప్పగలిగిన వాడు, నేను చూస్తే అక్షరం రాని వాడిని. నాకు ఆ శక్తినంతటిని కలిగించడం అంటే అది అసలు సంభావ్యమైన విషయమేనా? జరిగే విషయమేనా? இச்சீரழக்கவரிலும் విడవండాదపడియాయత్తుకు కవి ఇనిమై ఆ తీయతనం, ఆ మాధుర్యం అసలు ఎలాగా వచ్చిందండి కవిత్వం నాకు? పెరుమాళ అనుగ్రహం చేత. ఇన్కవికి సన్న తిరత్తుకు ఇప్పటి ఇని కవిகளை சொன்ன ప్రకారం వన్నొక్కు. ఇంత తీయగా కవిత్వము చెప్పే విధానము అన్నమాట. అల్లాద గుణంగా కుమరిదందు భూమిత్తనై ఈ ప్రకారము వన్నొక్కుం ఆర్యంకై ఎంబిరాన్ పగుజైపారు వెన్నేరు మొత్తం కలందు పరుగిలం ఆర్వనం. అది మొత్తం మీద అన్వయపూర్వకంగా ఏం చెప్పారు అంటే, సారాంశంగా ఈ విధంగా కవిత్వం చెప్పించాడే స్వామి. ఈ చెప్పించడం అనేది ఒక గొప్ప సౌశల్యం కదా. ఈ సౌశల్యం ముందు స్వామి యొక్క మిగిలిన గుణాలు అన్నీ కూడా నిలబడేటువంటివి కావు. అలాంటి సౌశల్య గుణాన్ని ఎలా నేను అనుభవించి తృప్తిని అవగలను అంటే, అందనంత సౌశల్యం, తెలియనేనంత సౌశల్యం ఆయనలో దాగి ఉంది. దానికి నన్ను విషయంగా చేశాడు అని. ఎంత ఆ వాక్యాలండి. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మనం ఒక్కొక్కసారి మాటలు లేవంటాను చూడండి. నేను నా రుణం తీర్చుకోలేనండి, ఎందుకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదండి అంటాను చూడండి. అలాంటి ప్రకటన అన్నమాట ఇది. నమ్మాళ్ళవార్లు నేనే కాదు, నా జీవితం అంతా కాదు, మా వాళ్ళంతా కాదు, అందరం కలిసి రుణం తీర్చుకుందామన్న తీరనంత ఉపకారం స్వామి నాకు చేశాడు అంటున్నారు 8వ పాసరంలో. ఆర్వన ఆర్యంగై చెంబిరాన్ పుగళ్ పారు వెన్న నీరు ముట్rum కలందు పరగిలం. ముల్లోకాలు కలిసిపోయి చెప్పినాన్ని ఏర్విలా ఎన్నై తన్నాకి ఎన్నా తన్నై సేర్పెర ఇంకవి సొన్న తిరత్తుకే. 9వ పాసరం. తిరత్తుకే తుప్పరవాం తిరుమాలిన్ సేర్ ఇరప్పెదిర్కాలం பரிகிலுமாறுவனோ மரப்பிலா என்னை தன்னாக்கி என்னால் தன்னை புறப்பலையும் కవి సొన్న ఉదవికే. ఒకదాన్ని మించి ఒకటి ఆ భావాలు చెప్పేస్తున్నారు. ఏంటంటే, నేను ఎంత చెప్తే తృప్తి అవుతుంది అన్నారు ఇంతకు ముందు పాసరాలు. ఇక్కడ అనుభవించే శక్తిని భోక్తృత్వ శక్తి అంటారండి. భోక్తృత్వం అనుభవించడం అన్నమాట. నేను ఒక్కడిని అనుభవించడం కాదండి, నా వాళ్ళందరూ అనుభవించడం కాదండి. ఇప్పుడు వాళ్ళు, పూర్వం వాళ్ళు, భవిష్యత్ కాలం వాళ్ళు, 3 తరాల వాళ్ళు కలిపి అనుభవించిన చాలనంత. ఒకటి కాలతత్వాన్ని చెప్పారు, ఒకటి వస్తుతత్వాన్ని చెప్పారు. ఆ పాయింట్స్ అర్థమైతే చాలు. వస్తుతత్వం ఏమిటి? నేనొక్కడిని కాదు, ముల్లోకాల వాళ్ళు కలిసి పొగిడినా పొగడలేం. అది వస్తువు, ఆయన గొప్పతనం. కాలం ఏంటి? ఈ కాలంలోనే కాదు, పూర్వీకులందరూ వచ్చి, భవిష్యత్ కాలంలో వచ్చే వాళ్ళందరూ వచ్చి, వాళ్ళిద్దరూ నేను ముగ్గురం కలిసినా ముల్లోకాలలో వాళ్ళు, 3 కాలాల్లో వాళ్ళు
కలిసినా కూడా భగవత్ కటాక్షాన్ని వర్ణించలేము. ఇది చాలా అందమైన ప్రయోగం. ఏంటంటే మొత్తం జీవి ఈ లోకంలో ఉండేటువంటి సంసారులంతా అని ఒక అర్థం, మొత్తం అన్ని కాలాల్లో ఉండే వాళ్ళంతా అని ఒక అర్థం. కాలానికి ఒకటి, ఆత్మతత్వానికి ఒకటి. ఇక్కడ నమ్మాళ్ళ వారు చెప్పినటువంటి విషయం అన్నమాట. ప్రతిపదార్థం చూడండి. మరపు ఇలా మరపు అనేటువంటిది లేని ఎన్నై తన్నాకి నన్ను తనతో సమానంగా చేసి ఎన్నాళ్ళు తన్నై ఉరా నేను తనకి విషయం అయ్యేలాగా అలా ఇంక విసన్నా. ఎంత మంచి పాసురాలు చెప్పించాడండి. నమ్మాళ్ళవార్లు తమ నోటితో తాము తిరువాయిమొഴി మధురమైనది అని పొగిడిన దశకం అండిది. ఎంత మధురమైన తిరువాయిమొഴి అని నమ్మాళ్ళవార్లే చెప్పినటువంటి పాసురాలు. సొన్న ఉదవిక్కు ఆ ఉపకారానికి, తిరత్తుక్కో తుప్పరవాం ఏదైనా ఒక కార్యాన్ని మొదలు పెడితే సామర్థ్యం, అది అందరూ అన్ని పనులు పూర్తయ్యలేరండి. ఆరంభ సూరత్వాలు అని ఉంటాయి. మనము కొన్ని పనులు మొదలెట్టాలనుకుంటాం, ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, తర్వాత పక్కన పెట్టేస్తాం. ఇది 199 మందికి ఉండేటువంటి లక్షణం. ఎవరో ఒక్కరే మహానుభావులు ఎలాంటి అడ్డంకులు వచ్చినా మనకి శతకవాంగ్మయంలో చెప్తారు కదండి. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతు రురు విఘ్నాయత్తులై మధ్యములు ధీరులు విఘ్న నిహన్యమానులగుచం ధృతి ఉన్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుచులై. ముగ్గురిని గురించి చెప్పాడు. అమ్మో చేయలేమండి మేము, అందుకే మొదలెట్టట్లేదండి అంటారట మొదటి వాడు. కాదండి మొదలు పెట్టాం గాని ఇంతవరకు చేశాం కానీ చేయలేకపోతున్నామండి అని వదిలేస్తారట రెండో వాళ్ళు. మూడో వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం వచ్చినా చేసి తీరతారు. ఎందుకని? ప్రజ్ఞానిధులు కావునన్. వాళ్ళు ప్రజ్ఞానిధులు. చాలా అందమైన మాట చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక పని మొదలెట్టాము అంటే పూర్తి చేయడానికి సామర్థ్యం ఉండాలండి. ఇది మనందరికీ వర్తించే మాట. ఏదో ఒకటి చదువుదాము ఇవాళ నుంచి, ఒకసారి అనుకుంటే సరిపోదు, అది జీవితాంతం సాధన. అలాగ కొనసాగించుకోవడానికి ఎంతో సామర్థ్యం ఉండాలి. ఎలాగా? ఇరప్పు ఎదిరి కాలం, ఆ కళ్యాణ గుణాలని ఇరప్పు భూతకాలంలోనూ ఎదిరి కాలం భవిష్యత్ కాలంలోనూ పరుగిలం మార్వనం పొగిడినా సరిపోదు. భూతకాలం పొగిడాను, భవిష్యత్ కాలం పొగిడాను అంటే ఆటోమేటిక్ గా వర్తమాన కాలం అందులోకి వచ్చేస్తుంది అని అర్థం. అదండి, అది అర్థం చేసుకోవాలి. ఇక ముందు చేయలేదు, ఇంతకు ముందు చేయలేదు, ఇక ముందు చేయను అంటే ఇప్పుడు కూడా చేయను అని వర్తమానాన్ని కూడా అందులో మనం అర్థంలోకి తెచ్చుకోవాలి అని అంటారు అన్నమాట. దీని వ్యాఖ్యానం చూడండి. వన్మదాం పార్ట్ 299వ పేజీ చివర. వన్మదాం పార్ట్ ఎన్నై కొండు కవిపాడు విత్తుకొండ మహోపకారకనై నన్ను తీసుకుని ఎన్నై కొండు నా చేత కవిత్వం చెప్పుకుని సకల చేతనరుడయ్య భోక్తృత్వ శక్తియుడయ్యే నాయ్కొండు కాలమెల్లాం భుజిత్తాలం ఆరేన్ ఎన్నారుకే. మొత్తం అన్ని కాలాల వాళ్ళతో చెప్పినా కూడా నాకు ఆ శక్తి సరిపోదు అన్నారు ఇంతకు ముందు 8వ పాసురంలో. అంద భోక్తృత్వ శక్తియుడనే కాలద్వయమం భుజిత్తాలం మారేనంగిరార్ ఇదిల్. ఇప్పుడు ఈ 9వ పాసురంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలంతా పొగిడినా కూడా సరిపోదు అని కాల వైభవాన్ని చెప్తున్నారు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుంటున్నారు కదండి. విషయ వైభవాన్ని చెప్పారు ముందు, కాల వైభవాన్ని చెప్తున్నారు ఇక్కడ. అందరూ కట్టుకట్టుకు చెప్పినా చెప్పలేరు, అది ఇందాక. అన్ని కాలాలలోనూ కట్టుకట్టుకు చెప్పినా చెప్పలేము, ఇది ఇక్కడ అన్నమాట. திறத்துக்கு இத்தியாதி ஏதேனும் அவருடைய ஆட்டத்தில் வந்தால் ஒரு திருணத்தை கொண்டு காரியம் கொள்ள பார்த்தால் அத்தை கொண்டே காரியத்தை
அப்படிதலை கட்டி கொள்ளும்படி కీడానదు ఉండు సామర్థ్యం. ఏదైనా సరే ఆరంభించాము అంటే దానికి అనురూపమైన సామర్థ్యం కలిగినటువంటి భగవత్ కటాక్షం మన మీద ఉంటేనే ఆ పని పూర్తి చేసుకోగలం. ఇది అందరికీ జీవితంలో అనుభవైక వైద్యం అండి. ఏదో ఒకటి ఇలా చేస్తాము అని మొదలు పెట్టడం కాదు గొప్ప, మొదలు పెట్టిన దానిని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టాలు ఎదురైనా విడవకుండా మొదలు పెట్టి పూర్తి చేయడం. ఏమీ అక్కర్లేదండి. ఏదో ఓ సుందరకాండ పారాయణం చేసుకుందాం అనుకుంటాం అనుకో, సరే సాగుతూ ఉంటుంది. మధ్యలో ఏవో వస్తాయి అడ్డంకులు, మధ్యలో ఏవో వస్తాయి. మానకూడదు. శ్వాసని ఎలా మానరో, అది ఉంటే గాని ప్రాణం ఎలా నిలబడదో, అనుకున్న కార్యాన్ని అలా చేస్తే గాని నిలబడలేని పట్టుదల ఉండాలి. అది నమ్మాళ్ళ వాళ్ళు మనకిచ్చిన సందేశం. ఇక్కడ చాలా మంచి సందేశం అండి. ప్రతిదీ ఆరంభ సూరత్వం అని మొదలు పెట్టేసి ఆపేకండి. ఏదైనా ఒకటి అనుకున్నారు అంటే దాన్ని చక్కగా పవిత్రంగా పూర్తి చేయండి. ఈ మాటను గుర్తుకు చేస్తున్నారు. అత్తయ్యుడైనాన அது கடியன் அன்னாள் சிறியப்பதியாக இயாலே நினைத்த காரியம் செய்து தலை கட்டுக்கு ஈடான சாமர்த்தியத்தை. నెక్స్ట్ పేజీ. సామర్థ్యத்தை ఉడయ్యనాన శ్రీయప్పతి ఉడయ్య కళ్యాణ గుణంగళై. ఈ కళ్యాణ గుణాలు ఎలాంటివి అంటే, ఎవరైనా ఏదైనా లోకంలో ఒక పని చెయ్యాలి అని అంటే, ఒక గడ్డి పరక చేత ఏ పని చేయించాలన్నా కూడా దానికి తగ్గ సామర్థ్యం ఉండాలి. సమర్థుడైన వాడు దేని చేతైనా ఏ పనైనా చేయించగలుగుతాడు. ఆ గుణాన్ని అలవర్చుకోవాలి అని చెప్తున్నారు. పని మనం చేయడం కష్టం, ఇతరుల చేత చేయించడం ఇంకా కష్టం. అమ్మో, ఏదో చేతనయ్యో ఓపికండో ఓపిక లేకో మనం ఏదైనా చేయగలమేమో కానీ ఇంకోళ్ళకి చెప్పి చేయించడం అనేది చాలా 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 కష్టం అన్నమాట. అలాంటిది పూర్తవ్వాలి అంటే స్వామి దయ ఉండాలి. తిరుమాలు లక్ష్మి శ్రీయప్పతి సంబంధం ఉండాలి. ఆవిడని ఎందుకంటే తీసుకొచ్చారు మధ్యలో, ఆవిడ కటాక్షం ఉంటే గానీ మొదలుపెట్టిన పని ఏది పూర్తి కాదు. కాబట్టి అమ్మకు పురుషకార స్వరూపిణిగా పని చెయ్యాలి అని చెప్పడం అన్నమాట. లక్ష్మీ సంబంధం వల్లే చేయగలుగుతాం. అదే చెప్తున్నారు. ఒరువన్ సైదదు వాయత్తు వరప్పొక్కవారే. ఏదైనా ఒకటి చేసేటువంటిది పని పూర్తయితే అవన్ కుప్పై కాలంగా, ఆయన కాలు పెడితే అదృష్టం అండి. అంటే ఆయన అనుకుంటే అయిపోతుందండి, ఆయనకి లక్ష్మీ కటాక్షం ఎక్కువండి అని మొదలుపెట్టిన పనిని పూర్తి అవ్వడం లక్ష్మీ కటాక్షం వల్లనే సాధ్యం అవుతుంది. ఆ మాటని చెప్తున్నారు. అడుగడుగునా పురుషకార స్వరూపిణి అమ్మ అనే విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటారండి. మనం మొదలుపెట్టిన కార్యం పూర్తి అవ్వాలి అంటే పెరుమాళ్ల కటాక్షం ఎప్పుడు కలుగుతుంది? అమ్మ పురుషకారం ఉన్నప్పుడు కలుగుతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం వల్లే ఆ పని పూర్తి అవుతుంది. ఎందువల్ల? సిరిగల స్వామి ఆయన తిరుమాల్, అమ్మగల స్వామి శ్రీనివాసుడు ఆయన. ఇరప్పెదిరిత్యాది సమస్త చేతనుడయ్యవం வாகாத்யுபகரணங்களையும் போக்திருத்வாதி சக்திகளையும் நானுடையே நான் அனுபவிப்புக்காலும் ஜீவைக்கு அடியான ஆயுஷு அல்பமாகையாலே ఉపకార స్మృతికు కాలం పోరుగిరదు ఎల్లై. మొత్తం సృష్టిలో ఉన్న అందరి వాక్శక్తి మనకే వచ్చేసింది అనుకోండి. అందరూ బ్రతికున్నంత కాలం మనమే బ్రతికున్నాం అనుకోండి, అయినా కూడా స్వామి వైభవాన్ని వర్ణించలేం. రెండు జరగనివి రెండు. అందరి శక్తి మనకి రాదు, అందరి ఆయువు మనకి రాదు. ఇవి రెండు జరిగేవి కాదు. ఒకవేళ అలా జరిగినా కూడా
అంతమంది వాక్శక్తిని నా సొంతం చేసుకుని అందరి ఆయుష్ని నేను కోసుకుని అంతకాలం జీవించి ఉండి వర్ణించిన కూడా పెరుమాళ వైభవాన్ని పూర్తిగా వర్ణించలేము అనేటువంటి ఒక విషయం అన్నమాట. ఎన్నాళ్ళు సింధిస్తార్వనో, అసలు ఎప్పుడు నాకు తృప్తి కలుగుతుంది ఎన్న వేండాదే అవ్వరుடைய ఉపకరణங்களையும் உடையேனாய் போன காலமும் மேல் வரக்கடவా కాలமும் எல்லாம் అనుభవయా నిన్నాலும் తాను ఆరువను. అంటే త్రికరణాలు, ఉపకరణాలు అంటే త్రికరణాలు అన్నమాట. ఈ భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని సొంతం చేసుకున్నాము అంటే చెప్పుకున్నామే, ఆటోమేటిక్ గా వర్తమాన కాలం ఎలాగూ ఉంటుంది. ఈ కాల సముదాయం అంతా ఒక్కటిగా వచ్చినా కూడా స్వామి నాకు చేసినటువంటి ఉపకారం 3 కాలాలు కలిసి వచ్చిన 3,000,000 జీవుల యొక్క శక్తి అంతా ఒకే చోట ఉన్నా చెప్పడం నాకు సాధ్యము కాదు. అంత వాచామగోచరమైన వైభవము కలది స్వామి మహిమ అని. அவருடைய ఉపకరణంగళయుడయం ఏనా పవన కాలము మేల్వరక్కడ కాలము. పవన కాలము అయిపోయిన కాలం, భవిష్యత్తు అంటే వచ్చే కాలము. ఈ రెండిటికి మధ్యలో వర్తమాన కాలం ఎలా ఉంటుంది? వర్తమాన కాలం తను అడయ్యే వరుమరే. వర్తమాన కాలం ఆ రెండిటికి మధ్యలో ఉంది కదా ఎలాగో. ఈ వ్యాఖ్యానంలో ఇంత విషయాన్ని కూడా మర్చిపోరు అని చెప్పామే, దానికి ఇది ఉదాహరణ. ఏది? వర్తమాన కాలం తను అడయ్యే వరుమరే. పూర్వకాలం అంతా చెప్పినా, రాబోయే కాలం అంతా చెప్పినా అంటే ఏమండి మధ్యలోనండి అది ఎలాగో వస్తుందండి ఆటోమేటిక్ గా. పూర్వం తర్వాత అంటే వర్తమానం అందులో కలిసిపోయి ఉంటుంది. ఇంత అయినా పోన కాలం అనుభవిப்பாరాయ్ చల్లగిరారని எல்லா காலமும் அனுபவித்தாலும் போராதங்கைக்காக ఎన్నాళ్ళు సింధిస్తార్వనా ఎంగిర ఎదిల్ కాటిల్ ఏత్తం ఇల్లయ్యా మీరే. ఇంతకంటే గొప్పతనం ఏముంటుందండి? కేస్ పాటిల్ சொன்ன சேத்தனை கூட்டிக் கொள்ளாது போது எல்லாருடைய உபகரணங்களையும் கொண்டு காலமெல்லாம் అనుభవిస్తాலும் నీరారాదే ఎగిరదు అవన్ పండిన ఉపకారத்தை స్మరిదన్నా. భలే చెప్తున్నారండి. ఈ వాక్యాన్ని రిపీట్ చేశారు ఇక్కడ. ఎందుకు 2-3 సార్లు చెప్పడం అంటే మనస్సులో నాటుకోవడానికి అంటున్నారు. అందరూ కలిసి చెప్పినా, అన్ని కాలాలు ఏకమై చెప్పినా నేను చెప్పలేను అన్నారు. అప్పుడు ఈయనంటారు, ఏమిటి అందరూ కలిసి చెప్పినా చెప్పలేరా? ఏమిటి అన్ని కాలాలు ఏకమైనా చెప్పలేరా? అంటే ఆయన అన్న మాటల్ని మళ్ళీ రిపీట్ చేశారు. ఇది ఎందుకని? మన మనస్సులో దృఢత్వం కలగడానికి అన్నమాట. లోకాలన్నీ కలిసినా, కాలాలన్నీ కలిసినా పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని వర్ణించలేమనే సత్యం మన మనస్సులో దృఢంగా చాలా చక్కగా నాటుకోవడం కోసము అని అన్నమాట. అది మరపిలా ఇచ్చాది మరపిలాయా నయన్నై మరపులే నన్ను అన్నారు. మరప్పుకు పూర్వక్షణవర్తియాన நினைவோ எனக்கெல்ல என்னை காக మరపిలా ఎంగళ పాసరుతాలే అరుళి చేయగిరారు. ఇక్కడ మరపు లేదు అన్నారండి. మరపు లేదు అంటే ఇది కొంచెం తర్కంగా కనిపిస్తుంది, కొంచెం శాస్త్రంగా కనిపిస్తుంది. నాకు మరపు లేదండి అంటే దేని గురించి మరపు లేదు అనే ప్రశ్న అందులోనే ఉంటుంది. మనకి శ్రీభాష్యాన్ని మొదలు పెట్టేటప్పుడే అది ఆ పెరుమాళ్ళు ఉన్నాడు అనే దాన్ని చెప్పాలి, నొక్కి వక్కాణించాలి అనే చెప్పేటప్పుడు లేడు అనే మాట లేదు అని మొదలైంది అనుకోండి, ఎవరు లేరు అనే మాట లేదు అని ప్రశ్న వస్తుంది. అలాగే ఇక్కడ మరపు లేదు, దేని గురించి మరపు లేదు, ఇది వ్యాఖ్యానంలో ఉన్న స్పష్టత అండి. ఇది అది మరపిలా ఎన్న వేండువానన్న నినైవుళ్ళ విడతిలేయిరే మరపుళ్ళది. ఏదైనా ఒక విషయం అంటూ ఉంటే కదా దాన్ని మర్చిపోవడము. ఆగా కాదా చిత్వాన శృతియం కూడా ఎనక్కు ఇల్లై ఎంగిరారు అంటే నాకు స్మృతి కూడా లేదు, నాకు మరపు కూడా లేదు, అంటే విషయము లేదు, దాన్ని మర్చిపోవడము లేదు అని.
ఇది ఒక తర్కంలా ఉంటుందండి విషయం అంతా, శాస్త్రంలా ఉంటుంది. మరపు లేదు, ఏది మరుపు లేదు, గుర్తుకు రావట్లేదు, ఏది గుర్తుకు రావట్లేదు అంటే ఏదో ఒక విషయం ఉంది అనేది ఈ వాక్య ప్రయోగంలోనే ఉందని చెప్పడం అన్నమాట. కాబట్టి నాకు స్మృతి లేదు అని ఆళ్వారు అన్నారు అనుకోవాలట. మరపిలా ఎన్నై తన్నాకి కాదా చిత్కమాగ స్మరిత్తు పిన్న ఎవరికాలు మరపుండాయి. ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, దానిని ఒకసారి తలుచుకుంటాం, ఒకసారి దాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అత్తై కాణా కண்ணிட்டு தான் எப்படி விஷய தெரித்தானோ முதலிலே తన పక్కల స్మృతి ఇన్నెక్కే ఇరెక్కర ఎన్నైతన్నా. అసలు నాకు తన గురించినటువంటి స్మృతే లేకుండా చేశాడు. ఇప్పుడు పాయింట్లోకి ఏమిటి విషయం రావడం? తనని తలుచుకోవడం స్మృతి, తనని మరచిపోవడం మరపు. నాకు మరపు లేదు, నాకు స్మృతే లేదు, మరపు ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు నమ్మాళ్ళవారు. అంటే పెరుమాళ్ళని ధ్యానించాలన్న భావనే లేదు, ఇంకా దాన్ని మర్చిపోవడం అనే మాట ఎక్కడొస్తుందండి? జ్ఞాపకం అనేది ఒకటి ఉంటే కదా మరపు అనేది ఒకటి ఉంటుంది. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని జ్ఞాపకం ఉంటే కదా ఆయన్ని తలుచుకోవాలనే ఆలోచన వస్తుంది. నాకేవీ లేవు అని చెప్తున్నారు. ఆలోచిస్తే ఇది విచిత్రంగా ఉంటుందండి. ఒక్క క్షణం కూడా మరచిపోలేని నిరంతర ధ్యానాన్ని ఇంత అందంగా చెప్తున్నారు అన్నమాట. నాకు స్మృతి లేదు, నాకు మరపు లేదు అంటే ఎప్పుడు అలాగే ఉన్నాడు అనమాట మనస్సు. ఆ ధ్యానం అలాగే కొనసాగుతోంది అనమాట. ఎలా సాగుతోంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లా సాగుతోంది. ఏమండి ఇప్పుడు శ్వాస లోపలికి తీసుకున్నా, ఇప్పుడు శ్వాస నేను వదిలిపెట్టా మనకి తెలుస్తుందా? అలా జరిగిపోతుంది అంతే. అలా నమ్మాళ్ళ వారి మనస్సులో పెరుమాళ్ళ సంతత స్మరణ అలా సాగుతూనే ఉంది. ఎన్నాள் మరెన్నకము కూడా ఇందుకే ఇరిక్కర ఎన్నై ఇడువిత్. అది నా చేత భగవంతుడు తన మీద కవిత్వం చెప్పించుకోవాలి అని నన్ను సెలెక్ట్ చేసుకుని, అసలు తన ధ్యాసే లేనటువంటి నాకు, తన స్మృతే లేనటువంటి నాకు మరప కూడా లేకుండా చేశాడంటే స్మృతి లేని వాడికి మరపు ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు. అంటే నిరంతరం నిన్నే ధ్యానించుకునేలా చేసావా తండ్రి, అది తాత్పర్యం. నాకు తెలియకుండానే నీ ధ్యానం అలా జరిగిపోతోంది జరిగిపోతోంది జరిగిపోతోంది. தன்னை ஒரு அப்பளவின் கவி சொன்னா என்னதுக்கு ஜீயர் அருளி செய்யும்படி எதோ வாச்சோ நிவர்த்தந்தே என்னும் வேதங்கள் மீண்ட விஷயத்தை மறுபாடுருவச் சொன்னா என்று అన్రికే పిళ్ళాన్ పనికుంబడి. జీయరు పిళ్ళాను ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడేటువంటిది ఏమిటంటే, మరచిపోయాను అనే బెంగ కూడా లేకుండా బ్రతుకుతున్నాను అన్నారు ఒక ఆయన. ఏదైనా తెలిస్తే అది మర్చిపోయాము అనేది, అసలు మర్చిపోయానన్న విషయమే నాకు తెలియదు, విషయము తెలియదు, మరపు లేదు. ఇది ఒక రకమైనటువంటి ఆలోచన. రెండోది ఏంటి? వేదాలే పొగడలేనటువంటి నిన్ను నేనెక్కడ పొగుడుతానయ్యా, కాబట్టి నాకు శక్తి లేదు అనేది రెండోది. ఇలా రెండు రకాలుగా ఉన్న అర్థాన్ని ఇక్కడ పెళ్ళాను ఒకలాగా, తర్వాత ఈయను ఒకలాగా. యథోవాచో నివర్తంతే, వేదాలే పొగడలేకపోయాయి, ఆ మరుపాడవలొచ్చన్న ఎన్ను దాన్ని తగినట్లు చెప్పాలి. అంటే ఒక్కటే విషయం అండి, నిన్ను పొగడడం నాకు సాధ్యమైన విషయం కాదు. అది ప్రపంచంలో వాక్శక్తిని అంతటినీ ఇచ్చినా పొగడలేదు, ప్రపంచంలో కాలతత్వాన్ని అంతటినీ నాకు ఇచ్చినా పొగడలేను. ఈ ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే చాలు. అలవిన్ కవి సన్న చతుర్వింశ సహస్రాణి శ్లోకానాముక్తవాన్ ఋషి ఎన్నమా పోలే సంసారத்திலே இப்படி విలక్షణమా 20,000 పాటై పాడువదే ఎంగిరార్. ఆవేళ వాల్మీకి భగవానులు 24 సహస్రాన్ని
వేల శ్లోకాలు చెప్పారు రామాయణాన్ని. అదే విధంగా ఇవాళ ఇక్కడ నమ్మాళ్వార్లు విలక్షణమా ఇరుపద ఆయిరం పాట్టై పాడువదే, ఈయన 1000 పాసురాలు విలక్షణంగా చెప్పారు. ఆవేళ వాల్మీకి 24,000 పాసురాలు రామాయణం చెప్పారు. ఇవాళ నమ్మాళ్వార్లు 1000 పాసురాల తిరువాయ్మొழிని చెప్పారు. ఇనియ కవిగళై సొన్న, ఇంత తీయటి కవిత్వాన్ని చెప్పినటువంటి ఉదవిక్కు ఈ ఉపకారానికి ఈ ఉపకారత్తకు తిరుమాలిన్ సీరిరప్పెదిర్కాలం పరిగిలు మార్వన, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంతా పొగిడినా నేను తృప్తిని పొందగలనా, నా రుణం తీర్చుకోగలనా. ఈ పాసురంలోనండి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఒకే చోటికి తీసుకొచ్చి పెరుమాళ్ళని పొగుడుదామనుకున్నా తృప్తి కలగదు అనే విషయాన్ని చెప్పారు. ఇంతకు ముందు దాంట్లోనేమో ఇంత గొప్ప గుణాలు కలిగిన వాడివి కాబట్టి పొగడలేను అన్నారు. ఇందులోనేమో కాలతత్వాన్నంతా ఒక ముద్ద చేసినా నిన్ను నేను పొగడలేను అంటున్నారు. అంటే సారాంశం ఏమిటండి? వాచామగోచరమైనటువంటి శక్తి కలిగిన వాడివి నువ్వు, వాక్కులకు అందేవాడివి కాదు, కాలానికి అందేవాడివి అంతకంటే కాదు అని చెప్పడం ఈ పాసురం యొక్క తాత్పర్యం అండి. 9వ పాసురం. తిరక్తుక్కే తుప్పరవాం తిరుమాలిన్ సీర్ ఇరిప్పగిరి కాలం పరిగిలం ఆర్వనం. ఆర్వనం ఆర్వనం అంటే తృప్తిని అవుతానా, తృప్తి పొందిన వాడిని అవుతానా, కాలేను అంటే సరిపోదు, ఎంత పగుడినా తీరదు అని. మరపిలాయన్నై తన్నాకి అన్నా తన్నై పురపలయన్ కవి సన్న ఉదవికే. 10వ పాసరం. உதவிகை மாறி என்னை என்ன உற்றேனில் அதுவும் மற்றாங்க அன்னது என்ன தன்னை பதவியின் கவி பாடிய பனக்கு எதுவும் அன்னம் இல்லை செய்வதெங்கும் అంగే. ఈ ఉపకార స్మృతి చాలడం లేదండి అంటే ఆ వినేవాళ్ళు అన్నారట, ఏమండి అప్పుడు మీ దగ్గర ఏమన్నా విలువైనది ఏమన్నా ఉంటే అది పెరుమాళ్ళకి ఇవ్వండి, అప్పుడు మీ రుణం తీరిపోతుంది. మీరు ప్రాణంగా భావించేది ఏమన్నా ఉంటే దానికి ఇచ్చేయండి, అప్పుడు మీ రుణం తీరిపోతుంది అన్నట్ట. భలే చెప్పారులేండి మీరు. అసలు నాదంటూ ఏమన్నా వస్తువు ఉంటే కదా నేను ఆయనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అంటున్నారు ఈ పాసురంలో. అంటే ఈ ఆత్మ పెరుమాళ్ళది అని చెప్పడం, అందంగా చెప్పడం అన్నమాట. వాళ్ళు ఏమన్నారు, ఇంత రుణం తీర్చుకోలేనంటే మీ దగ్గర ఉన్న విలువైన వస్తువు ఏదో పెరుమాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. నాదంటూ ఏముందండి బాబు, ఆయనే నాలో పెట్టాడు, నాలోంచి తీసుకుంటున్నాడు, నాదంటూ ఏమీ లేదు అంటే ఆత్మ సమర్పణ భావాన్ని చెప్తున్నారు 10వ పాసురంలో. ఉదవి కైమారు, చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం. ఎన్ ఉయిరి ఎన్న, నా ఆత్మ ఎంత ఆలోచించినా బుద్ధులెన్ను పరిశీలించి చూసిన అన్గు అది ఒమ్మత్తు, అప్పుడు ఆత్మని తక్కిన వస్తువుని అవంతన్నదు. ఈ ఆత్మ ఆయిందే అయిపోయింది, ఇది నాదా, ఇది నాది కాదు. ఎన్నాల్ తన్నై నా చేత తన యొక్క ఉదవియ పదవియ ఇన్ కవి పాడియ మధురమైన పాసురాలని ప్రతిపాదింపచేసిన పనుక్కు స్వామికి చెయ్యదు చేసే ఉపకారం. ఇంగుం మంగుం ఎదుగుం వన్నం ఇల్లై, ఈ లోకంలో రుణం తీర్చుకోలేను, పరమపదంకెళ్ళినా రుణం తీర్చుకోలేను, ఎక్కడ ఉన్నా తీర్చుకోలేను. ఎందువల్లంటే ఈ ఆత్మ నాది కాదండి, పరమాత్మ నాకు ఇచ్చినది. తన వస్తువు తనకివ్వడం, నేనివ్వడం గొప్ప ఏంటి? ఆయన దగ్గర 10 రూపాయలు తీసుకుని ఆయనకి ఇచ్చి భలే ఇచ్చాను కదండి అనేవాడు ఉంటాడా? ఆయనకి ఇచ్చావు, నువ్వేమిచ్చావు? ఈ ఆత్మ సమర్పణ భావం రావాలండి, ఇది రావాలి అని చెప్పడం అన్నమాట. ఇది చాలా అందమైనటువంటిది, చాలా తీవ్రంగా లగ్నమైనటువంటి భావంతో నమ్మాళ్వారు రాసిన వ్యాఖ్యానం అనిపిస్తుంది. 10వ పాటు. ఉపకార స్మృతిక్కుం కాలం పోరిగరదిల్లయ్యన్ను
నేను కుంభానిల్లాదే. ఏమండి, భగవంతుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేకపోతున్నానని మీరు బాధపడక్కర్లేదు. ఉమ్మదా ఇరుప్పదు ஒரு వస్తువై அவனுக்கு ప్రత్యుపకారமாக கொடுத்து పిழைత్తు పొగ్గమట్టిరో ఎన్న. మీరు అనుకునే వస్తువుని ఏదైనా ఒకదానిని ఆయనకి ఆత్మ సమర్పణ చేసి అమ్మయ్య అనుకోవచ్చు కదండి అన్నా అంటే, அப்படி செய்யலாயித்திரே ஈஸ்வரனை போலே நானும் எனக்கு உடைமையா இருப்பதரு వస్తువం పెట్టేన్ ఆగిలేన్ ఎంగిరార్. మీరన్నట్టుగా నాదంటూ ఏదైనా వస్తువు ఉంటే దాన్ని తీసి ఆయనకి ఇచ్చేదాన్ని. నాదే ఉందండి అసలు. ఈ ఆత్మంతా పెరుమాళ్ళదే. ఉదవి ఉదవి ఉండు ఉపకారం. ఉదవి అంటే ఉపకారం. ఉపకారానికి ప్రత్యుపకారం ఏంటి? అదొక కైమ్మారాగా ప్రత్యుపకారమాగా. కైమ్మార్ అంటే ప్రత్యుపకారం, రెండు పదాలు. ఉదవి అంటే ఉపకారం, కైమ్మార్ అంటే ప్రత్యుపకారం. ఎన్ను ఇరన్న నిత్యమాయ్ జ్ఞానానంద లక్షణమాయ్ శ్లగ్యమాయిరుప్పదన్నండిరే. ఆత్మ వస్తువు ఎలాంటిదో 3 విశేషణాలు వేశారండి ఇక్కడ. ఒకటి నిత్యమాయ్, ఇది చాలా నిత్యమైనది. ఈ ఆత్మకి భగవద్గీతలో చెప్పినట్లుగా ఇది కాలదు, ముక్కలు చేయబడదు, ఏమీ చేయబడదు. కాబట్టి ఆత్మవస్తువు అత్తై కొడుతాలో ఎన్నెల్. దాన్ని ఇమ్మంటారా? అది చెయ్యలా ఎత్తిరే అడిగిలే మగిల్వర మొదలిన అరుణలిత్తిరాగిర మున్నై అది కొడుతా వైతానే. ఏంటండి భలే చెప్తారు. ఈ ఆత్మ నాదైతే కదండి, ఈ ఆత్మ ఆలోచించి చూస్తే ఆయనదే కదండి. అందువల్ల ఆయన ఆత్మని ఆయనకి ఇవ్వడం. ఏమండి, మీ దగ్గర ఏమన్నా ఉందా ఇలా ఇవ్వండి, ఇది మీకు ఇస్తున్నాను అంటే అన్న అర్థం ఉందా? వాళ్ళ వస్తువు తీసుకుని వాళ్ళకి ఇవ్వడం గొప్ప ఏమిటండి? అలా పెరుమాళ్ళ వస్తువుని తీసుకుని పెరుమాళ్ళకి సమర్పించడం అనేటువంటిది ఏమీ గొప్ప కాదు అనేటువంటిది చాలా పెద్ద వ్యాఖ్యానం ఉంది. కాబట్టి దీన్ని మనం రేపు పూర్తి చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఈ 10వ పాసరము. உதவிக்கை மாறு என்னோ இறந்த உண்டேட்டில் அது உன்மட்டாங்க வந்தன் அது என்னால் தன்னை பதவியை இன்கொய் பாடி அப்பனக்கு எதோ மன்னமில்லை செய்வதிங்குமங்கே దేవేశం కోలనాదన్న తైతమన్ సంపద్మనాభన్ రమేశం లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిర్మశిరో యోగ భట్టారకౌచ గోవిందం కూరనాదేన సకురు కేశేంద్ర చిందం జతేంద్రం మాలా దుర్జామనార్యావ మమరుదిందే రామ పద్మాక్షనాద తిరువరుణ్మాసేన మొదలేసడు గోపన్నాథమన్ శ్రీ యక్కండ మణక్కాలి శరణమానవందార్ తిరుమాల குருமா குருகை பிறார் கம்பாமித்திராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த இருக்கண்டர் நம்முடைய நம்பிள்ளை இவர் ஈழத்திற்கே இந்த மாதவர் பத்மநாபர் இவரர்களால் திருவடியொன்று தேவ பெருமாள் கை கொண்டிருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரும் நல்வே நமோஸ் தேவராஜா சதுர்புரார் நிவாசனே ராமாந்தார் சுதாய குணசாலனே நம ஸ்ரீ சைலநாதாய குந்தே நகரஜன்மனே பிரசாதலம் పరమ ప్రాప్య కైంకర్యశాలిని శ్రీశైలే సుదయా పాత్రం దేవచ్చాది గుణాలు యతేంద్ర పర్వణం వందే రమ్య జామాతరం మనవాడు తిరువామయ్యప్పడే మాధవ வாழ்வார் మనవాడు తిరువామయ్యప్పం చే శ్రీరంగ సుందరి దేశిక పాద సేవా ప్రాప్తాకర ద్రౌడ వేదరాజాతంత్రి గోపాల దేశనాం శరణం ప్రపద్యే కౌశికాన్ వై సంజాత వెంకటారితనో వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమాం విజయ శ్రీ మధు వెంకట రంగార శిష్యం సత్యశ శ్రీ లక్ష్మణార్య సంశ్రయే దేవి. జై శ్రీమన్నారాయణ.